మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆషాఢ మాసంలో ఎవరు ఎంత అడిగినా ఈ 6 వస్తువులు ఇవ్వకండి. అడుక్కు తింటారు. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ విషయాలు తెలుసుకుని జాగ్రత్త పడాలి. ఎందుకంటే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆషాఢ మాసం అనేది ఎంతో విశిష్టమైన పవిత్రమైన మాసం. చాలామందికి ఆషాఢమాసం అనగానే ఇది శూన్యమాసమని, ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని, అశుభమైన నెల అని ఒక అపోహ ఉంటుంది. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఆషాఢమాసం దైవ కార్యాలకు, అమ్మవారి ఆరాధనకు ఎంతో ప్రసిద్ధి చెందిన మాసం. ఈ మాసంలోనే మనకు ఎంతో శక్తివంతమైన గుప్త నవరాత్రులు వస్తాయి. వారాహి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచేది ఈ నెలలోని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే బోనాలి పండుగ కూడా ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతుంది. అలాగే పూరి జగన్నాథుని రథయాత్ర సాగేది, సన్యాసులు, పీఠాధిపతులు ఆచరించే అత్యంత పవిత్రమైన చాతుర్మాస్య దీక్షలు మొదలయ్యేది కూడా ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలోనే. ఆధ్యాత్మిక సాధన చేయడానికి, దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ మాసం ఒక అద్భుతమైన అవకాశం. ప్రకృతిపరంగా కూడా ఈ మాసంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. వాతావరణంలో చల్లదనం పెరిగి వర్షాలు మొదలవుతాయి. అయితే ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మన కొంప ముంచుతాయి అని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో, బంధువులతో వ్యవహరించేటప్పుడు ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను మన ఇంటి నుంచి పొరపాటున కూడా బయటకు పంపకూడదు. పక్కింటివారు కదా అని మొహమాట పడో, లేదా ఎవరైనా బతిమాలుతున్నారని జాలిపడో, ఎవరైనా సరే ఎంత అడిగినా సరే అప్పుగా కానీ, చేతి బదులుగా కానీ ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ కాదని మీ మొహమాటానికి పోయి ఈ వస్తువులను ఇతరులకు ఇస్తే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటిని శాశ్వతంగా వదిలి ఆ వస్తువులతో పాటు వారి ఇంటికి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఉన్న ధనమంతా హారతి కర్పూరంలా కరిగిపోతుంది. అప్పటి వరకు మీరు కూడబెట్టుకున్న ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఊహించని విధంగా అప్పుల పాలైపోతారు. చేసిన అప్పులు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక అవస్థలు పడతారు. మీ చేతిలో కనీసం చిల్లి గవ్వ కూడా మిగలని భయంకరమైన పరిస్థితి వస్తుంది. పరిస్థితులు దిగజారిపోయి చివరికి అడుక్కునే స్థాయికి వెళ్ళినా అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. గనుక ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి. ఎవరైనా అడిగితే నిర్మోహమాటంగా ఈ వస్తువులు ఇవ్వలేము అని చెప్పడం నేర్చుకోండి. మన ఇంటి శ్రేయస్సు, మన భర్త, పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఎవరి కోసము మన ఇంటి అదృష్టాన్ని దూరం చేసుకోకూడదు. మరింతకీ ఈ పవిత్ర ఆషాఢ మాసంలో ఎవరికి ఇవ్వకూడని, ఇస్తే దరిద్రాన్ని కొని తెచ్చుకునే ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు గనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. అలాగే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అమ్మవారి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఆషాఢ మాసంలో ఆడవారు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. ఈ నెలలో ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు పొరపాటున కూడా పూజా గదిలోకి వెళ్ళడం కానీ, దేవుని పటాలను, విగ్రహాలను తాకడం కానీ, దీపారాధన చేయడం కానీ, బోనాలలో పాల్గొనడం కానీ చేయకూడదు. పూజా సామగ్రిని అస్సలు ముట్టుకోకూడదు. అలాగే ఈ నెల రోజుల పాటు తోటకూరను పొరపాటున కూడా వండుకుని తినకూడదు. దీని వెనక బలమైన శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఆషాఢ మాసంలో వర్షాలు మొదలవుతాయి కాబట్టి నేలంతా బురదగా మారుతుంది. ఆకుకూరలు, ముఖ్యంగా తోటకూర నేలకి చాలా దగ్గరగా పెరుగుతుంది కాబట్టి వర్షపు నీటి ద్వారా ప్రమాదకరమైన క్రిములు, సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు ఆకులపైకి సులభంగా చేరుకుంటాయి. అంతేకాకుండా ఈ వాతావరణంలో మన జీర్ణ వ్యవస్థ చాలా నెమ్మదిస్తుంది. తోటకూర లాంటివి జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఆరోగ్యపరంగా ఈ నెలలో తోటకూర తినకూడదని మన పెద్దలు ఒక నియమంగా పెట్టారు. అలాగే ఇంటిని ఎప్పుడూ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి మూలల్లో బూజులు లేకుండా, ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం లేకుండా, బట్టలు గుట్టలు గుట్టలుగా పడేయకుండా చూసుకోవాలి.
లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఇల్లు శుభ్రంగా సువాసనలతో ఉంటేనే మహాలక్ష్మి ఆ ఇంట్లో కొలువై ఉంటుంది. ఇల్లు చిందరవందరగా ఉంటే దరిద్రదేవత ఆనందంగా ఆ ఇంట్లో తిష్టవేస్తుంది. గనుక ఈ నెల రోజులు ఇంటిని క్లీన్గా ఉంచుకోండి, లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. అంతేకాదు, ఈ నెల రోజుల పాటు దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. కొత్తగా పెళ్ళైన వారైతే భార్య పుట్టింటికి వెళ్ళిపోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ నెలలో కనీసం 2 సార్లైనా ఆడవారు గోరింటాకు పెట్టుకోవాలి. గోరింటాకు పెట్టుకుంటే భర్తకి చాలా మంచిది. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఆషాఢ మాసంలో కొన్ని వస్తువులను మాత్రం ఈ నెల రోజుల పాటు ఎవ్వరికీ అప్పుగా కానీ చేతి బదులుగా కానీ ఇవ్వకండి. ఎవరైనా పొరుగింటి వారొచ్చి వంట చేసుకుంటున్నాము, అర్జెంటుగా కావాలి అని ఎంత బతిమాలినా సరే సున్నితంగా ఇంట్లో అయిపోయాయని లేదా సరిపడా మాత్రమే ఉన్నాయని, ఇవి ఈ నెలలో బయటకి ఇవ్వము అని చెప్పి తిరస్కరించండి. మరి ఆషాఢమాసంలో ఎవ్వరికీ ఇవ్వకూడని వస్తువుల్లో మొదటిది నూనె. ఆషాఢమాసంలో నూనెను ఎవరికైనా ఉచితంగా కానీ అప్పుగా కానీ అస్సలు ఇవ్వకూడదు. వంట నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, దీపారాధన నూనె, ఇలా ఏ నూనెను ఈ నెల రోజుల పాటు ఎవ్వరికీ ఇవ్వకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నూనెను కర్మకారకుడైన శనీశ్వరుడికి, అలాగే సిరి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. ఆషాఢమాసంలో మీ ఇంట్లోని నూనెను ఎవరికైనా చేతి బదులుగా ఇస్తే మీకు లేనిపోని కష్టాలు, ఊహించని సమస్యలు చుట్టుముడతాయి. మీ ఇంట్లో ఉన్న అదృష్టం, లక్ష్మీ కటాక్షం అవతలి వారికి వెళ్ళిపోయి మీకు దౌర్భాగ్యం దాపరిస్తుంది. శనిగ్రహ దోషాలు చుట్టుముట్టి పత్తిందల్లా అపజయం పాలవుతుంది. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయి అప్పుల పాలైపోతారు. నూనె అనేది మన ఇంట్లో ప్రతిరోజు దేవుని ముందు దీపం వెలిగించడానికి, అలాగే కుటుంబ సభ్యులకు వంట చేసుకోవడానికి ఉపయోగించే అత్యంత పవిత్రమైన ముఖ్యమైన వస్తువు. దాన్ని ఇతరులకు ధారబోయడం వల్ల మీ ఇంటి వెలుగును, మీ ఇంటి అన్నపూర్ణను, లక్ష్మిని మీరే స్వయంగా బయటికి గెంటేసినట్లు అవుతుంది. కాబట్టి నూనెను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వకండి. తరువాత ఇవ్వకూడని వస్తువు శనగపిండి. ఆషాఢమాసంలో మీ ఇంట్లో ఉన్న శనగపిండిని ఇతరులకు అప్పుగా కానీ చేతి బదులుగా కానీ ఇవ్వడం వల్ల మీ జాతకంలో గ్రహబలం తగ్గిపోతుంది. దీనివల్ల మీ ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలకు అనవసరమైన ఆటంకాలు ఏర్పడతాయి. పెళ్లి సంబంధాలు కుదరవు, పిల్లల చదువుల్లో ఆటంకాలు వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. మీరు ఎంత కష్టపడి సంపాదించినా సరే ఆ సంపాదనంతా నీళ్లలా వృధాగా ఖర్చయిపోతుంది. శనగపిండిని వంటల్లో, అందులోనూ పండుగ సమయాల్లో దేవుడికి పెట్టే నైవేద్యాల తయారీలో ఎక్కువగా వాడతారు. కాబట్టి అంతటి శుభప్రదమైన వస్తువును ఇరుగు పొరుగు వారికి చేతి బదులుగా ఇవ్వడం అస్సలు మంచిది కాదు. ఎవరైనా అడిగితే ఇవ్వమని చెప్పేయండి. 3వ వస్తువు గుడ్డు. కోడిగుడ్డును కూడా ఈ ఆషాఢమాసంలో ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు. కోడిగుడ్డుకు పరిసరాల్లో ఉన్న శక్తిని, ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని గ్రహించే తత్వం ఉంటుంది. అందుకే చాలామంది దిష్టి తీయడానికి గుడ్డును ఉపయోగిస్తారు. ఇలాంటి గుడ్డును మీరు మీ ఇంట్లోంచి ఇతరులకు అప్పుగా ఇవ్వడం వల్ల మీ ఇంట్లోని సానుకూల శక్తి వాళ్లకు వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి, దరిద్రం మీ ఇంటికి వచ్చే తీవ్రమైన ప్రమాదం ఉంటుంది. దీనివల్ల మీ ఇంట్లో అకారణంగా అనవసరమైన గొడవలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి ప్రశాంతత కరువవుతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. డబ్బు వృధాగా ఆస్పత్రుల పాలవుతుంది. కాబట్టి ఎవరైనా వంట చేసుకుంటూ మధ్యలో గుడ్డు తక్కువైందని అడిగినా సరే లేదని చెప్పడమే మీ కుటుంబానికి ఉత్తమం. ఆ తరువాత వస్తువు మిరియాలు. మిరియాలను మనం వంటల్లో వాడడం ద్వారా మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. అలాంటి మిరియాలను ఆషాఢమాసంలో పొరుగింటి వారికి అప్పుగా ఇస్తే కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన మనస్పర్ధలు వస్తాయి. అకారణంగా శత్రువులు పెరుగుతారు. ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మిరియాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుగా ఇవ్వకూడదు. ఇక ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనవి పసుపు, కుంకుమలు. పసుపు కుంకుమలు సాక్షాత్తు ఆ సర్వమంగళ గౌరీదేవికి, శ్రీ మహాలక్ష్మీదేవికి సజీవ ప్రతిరూపాలు.
ఆడవారికి ఐదవతనం, సౌభాగ్యానికి, దీర్ఘ సుమంగళి యోగానికి ఇవే ప్రామాణికం. ఈ నెలలో ఎవరికి పసుపు కుంకుమలను చేతితో నేరుగా విడిగా అస్సలు ఇవ్వకూడదు. ఎవరైనా ముత్తైదువ పండుగ పూట లేదా శుక్రవారం నాడు మీ ఇంటికి వస్తే ఆమెను సాదరంగా ఆహ్వానించి ఒక పళ్ళెంలో తాంబూలంలో ఆకు, వక్క, పళ్ళతో పాటు పసుపు కుంకుమలు పెట్టి గౌరవంగా బొట్టు పెట్టి ఇవ్వచ్చు. కానీ కేవలం పసుపు కుంకుమం మాత్రం ఒక డబ్బాలోంచి తీసి వారి చేతికి నేరుగా ఇవ్వకూడదు. అలాగే పొరుగింటి వాళ్ళు కూరలో వేసుకోవడానికి పసుపు అడిగినా లేదా బొట్టు పెట్టుకోవడానికి కుంకుమ అడిగినా అప్పుగా చేతి బదులుగా అస్సలు ఇవ్వకూడదు. అలా ఇస్తే మీ సౌభాగ్యాన్ని మీరే చేజేతులా నాశనం చేసుకున్నట్లు అవుతుంది. మీ ఇంటి మహాలక్ష్మిని మీరే తరిమేసినట్లు అవుతుంది. భర్త ఆయుర్దాయం మీద, అతని ఆరోగ్య ఆర్థిక పరిస్థితుల మీద ఇది చాలా తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆడవారు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే నిండు నీటి కుండను కూడా ఈ మాసంలో ఎవరికీ ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. నీటి కుండ లేదా నీటి బిందె అనేది లక్ష్మీ రూపం. నీరు అనేది సమస్త జీవకోటికి ప్రాణాధారం. వరుణదేవుడికి, గంగా భవానికి నీరు ప్రతీక. ఆషాఢ మాసంలో మీ ఇంట్లో ఉన్న నిండు నీటి కుండను లేదా బిందెను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లోని సిరి సంపదలను, అదృష్టాన్ని వాళ్లకు ఉచితంగా ధారబోసినట్లే అని శాస్త్రాలు చెబుతున్నాయి. కుండలోంచి నీరు ఎలాగైతే పారిపోతుందో మీ ఇంట్లోని డబ్బు, ఐశ్వర్యం కూడా అలాగే మీ చేతులోంచి జారిపోతాయి. మీరు ఎంత కూడబెట్టినా ధనం నిలవదు. ఒకవేళ ఎవరికైనా దాహంగా ఉండి నీళ్లు త్రాగడానికి అడిగితే ఒక గ్లాసులో లేదా చెంబులో త్రాగడానికి సరిపడా నీళ్లు ఇవ్వచ్చు. అది పుణ్యకార్యం. కానీ నిండుగా ఉన్న పాత్రను, డ్రమ్మును లేదా బిందెను లేదా కుండను మాత్రం అస్సలు ఇవ్వకూడదు. ఆ తర్వాత వస్తువు ఉప్పు. ఉప్పును ఈ మాసంలో ఎవరికీ అప్పుగా, ఉచితంగా ఇవ్వకూడదు. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రమథనం చేసినప్పుడు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవితో పాటుగా సముద్ర గర్భం నుంచి ఉద్భవించిన అత్యంత పవిత్రమైన వస్తువు ఈ ఉప్పు. అందుకే ఉప్పును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా, దైవంగా మనం పూజిస్తాము. ఆషాఢ మాసంలో మీ ఇంట్లోని ఉప్పును చేతి బదులుగా ఎవరికైనా ఇస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని మీ ఇంటి గుమ్మం దాటించి అవతలి వారికి అప్పగించినట్లే. ఉప్పును ఎప్పుడూ ఉచితంగా ఇవ్వకూడదు. ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడదు కూడా. అలా చేతికి ఇస్తే ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవలు వస్తాయి. అలాగే ఉప్పు కింద పడినా కష్టాలే. ఉప్పును ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఇతరులకు అప్పుగా ఇస్తే మీ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. ఎప్పటికీ తీరని కష్టాలు వస్తాయి. తీవ్రమైన దారిద్ర్యం అనుభవించాల్సి వస్తుంది. ధన నష్టం విపరీతంగా జరుగుతుంది. కాబట్టి ఈ నెల రోజులు ఎవ్వరికీ ఉప్పు ఫ్రీగా ఇవ్వద్దు. ఉప్పు అడిగితే నిర్మోహమాటంగా లేదని చెప్పండి. ఇక చివరగా పాలు, పెరుగు. ఈ నెల రోజుల పాటు పాలు, పెరుగులను కూడా ఎవరికి అప్పుగా కానీ, చేతి బదులుగా కానీ అడిగారని పొరపాటును కూడా ఇవ్వకూడదు. పాలు, పెరుగును ఇతరులకు ఉచితంగా లేదా అప్పుగా ఇస్తే మీ ఇంట్లో, మీ కుటుంబ సభ్యుల మధ్య మానసిక ప్రశాంతత పూర్తిగా లోపిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన, భయం వెంటాడుతాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే కలతలు రేగుతాయి. పాలు పారైపోతే ఎలాగైతే విరిగిపోతాయో మీ రక్త సంబంధీకులతో, ఆత్మీయులతో మీ బంధాలు కూడా అలాగే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. పెరుగు ఇవ్వడం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. భయంకరమైన ఆర్థిక నష్టాలు కలుగుతాయి. వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. వంట చేసుకుంటున్నాము, పాలు విరిగిపోయాయి, కొంచెం పాలు లేదా తోడు పెట్టుకోవడానికి మజ్జిగ, పెరుగు ఇవ్వండి అని ఎవరైనా అడిగితే దయచేసి బయట దుకాణంలో కొనుక్కోమని చెప్పండి. ఒకవేళ అత్యవసర పరిస్థితులు, పసిపిల్లల కోసము ఇవ్వాల్సి వస్తే దానికి బదులుగా ఖచ్చితంగా డబ్బులు అంటే ₹1 తీసుకుని ఇవ్వండి. అంతేకాని ఊరికే మాత్రం దానం చేయకండి. కాబట్టి ఆడవారు ఈ ఆషాఢ మాసంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నూనె, శనగపిండి, గుడ్డు, మిరియాలు, పసుపు కుంకుమలు, నిండి నీటి కుండ, ఉప్పు,
పాలు, పెరుగు ఈ వస్తువులన్నీ మన దైనందిన జీవితంలో చాలా సాధారణమైనవిగా కనిపించవచ్చు. కానీ మన హిందూ ధర్మంలో వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి కేవలం వస్తువులు కావు, మన ఇంటి సిరి సంపదలకు, ఆరోగ్యానికి, సౌభాగ్యానికి ప్రతిరూపాలు. మన పెద్దలు ఎంతో అనుభవంతో, లోక జ్ఞానంతో ఏర్పరిచిన ఈ నియమాలను మనం గౌరవించి పాటించడం వల్ల మన కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. మీ ముహమాటం మీ ఇంటిని, మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడవేయకుండా చూసుకోండి. లక్ష్మీదేవి ఎంత కష్టపడితే కానీ మన ఇంట్లోకి రాదు. కానీ మనం చేసే ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల క్షణాల్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆషాఢ మాసంలో ఈ జాగ్రత్తలు పాటిస్తూ అమ్మవారి పూజలు చేసుకుంటూ ఆ శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండేలా చూసుకోండి. ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆషాఢ మాసం అంటే కర్షకుడు ఏమరుపాటు లేకుండా ఒళ్ళు వంచవలసిన కాలం. సన్యాసులు చతుర్మాసానికి సన్నాహం చేసుకునే సందర్భం. అత్త అల్లుళ్ళు ఒకే గడప దాటకూడని వేడుక. విరహోత్కంఠ విజృంభించే విషమ సమయం. ఆషాఢ మాసాన్ని ఆది మాసం, అడి అని పిలుస్తారు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం 4వ నెల. హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు. ఇది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఆది అంటే శక్తి అని అర్థం. కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించటానికి చాలా పవిత్రమైనది. ఆషాఢ మాసం తెలుగు మాసాలలో ఎంతో పవిత్రమైన మాసం. పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢ మాసంగా పరిగణిస్తారు. ఆషాఢ మాసాన్ని శూన్యమాసమని కూడా అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానము, దానము, జపం, పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఆషాఢంలో చేసే సముద్ర, నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢ మాసంలో పాదరక్షకులు, గొడుగు, ఉప్పు దానం చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించటంతో దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండే ఈ సమయాన్ని దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. ఆషాఢ మాసం అనారోగ్య మాసమని కూడా పిలువబడుతుంది. విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే. ఈ మాసంలో కాలువలోనూ నదులలోనూ ప్రవహించే నీరు పరిశుద్ధంగా ఉండదు. చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది. అది వ్యవసాయ ఆధారిత దేశం. పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు. చైత్ర, వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టే ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. పూర్వం ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన యువకులు 6 నెలల కాలం అత్తవారి ఇంట్లో ఉంటే సాంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చుని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు ఇవి. ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధపడవలసి వచ్చేది. అందుకే ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చేరని ఈ ఆషాఢ మాస నియమం పెట్టారు. అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి, జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలుగదు. ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు. అయితే ఆషాఢ మాసంలో ఒక్కసారైనా కుక్కకు ఇది పెడితే చాలు మీ జాతకం మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. ఆషాఢ మాసంలో మీ ఇంటి దగ్గరలో ఉండే వీధి కుక్కలకు అన్నంలో కొన్ని పాలు పోసి అన్నాన్ని ఆహారంగా పెట్టండి. ఆ అన్నాన్ని కుక్కలు తినే సమయంలో అక్కడ నిలుచుని మాకు ఉన్న జాతక దోషాలన్నీ పోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి. మీ బాధలన్నీ పోవాలని సంకల్పం చెప్పుకోండి.
అలా చెప్పుకోవటం వలన కుక్కలు మీ కష్టాలను లాగేసుకుంటాయి. ఇలా ఆషాఢ మాసంలో ఒక్కసారి చేస్తే చాలు మీ జాతక దోషాలన్నీ కూడా పోతాయి. కుదిరిన వారు ఆషాఢంలో ప్రతిరోజు కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. కుక్కలు చాలా విశ్వాసం గల జీవులు. ఒక్కసారి మీరు కుక్కకు ఆహారం పెట్టారంటే ఇక తర్వాత ఆ కుక్క మిమ్మల్ని ఎక్కడ చూసినా తోక ఊపుకుంటూ మీ దగ్గరకు వచ్చేస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది. కుక్కలు చాలా మంచివి గనుక ఆషాఢంలో ఒక్కసారైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేశారంటే నెలంతా మీకు కలిసి వస్తుంది. జాతక దోషాలన్నీ కూడా కష్టాలన్నీ కూడా పోతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.